శాంతి. ఈరోజు మురళీ డేటు 14 జనవరి 2024. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 14/12/1997. ఈరోజు మురళి హెడ్లైను వ్యర్థము మరియు నెగటివ్ను అవాయిడ్ చేసి అవార్డు తీసుకునేందుకు పాత్రులుగా అవ్వండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు బాబ్దాదా పరమాత్మ ప్రేమకు పాత్రులైన ఆత్మలను చూస్తున్నారు. పరమాత్మ ప్రేమ ఆనందమయ ఊయల వంటిది. ఈ సుఖదాయి ఊయల్లో సదా ఊగుతూ ఉంటారు. పరమాత్మ ప్రేమ అనేక జన్మల దుఃఖాలను ఒక్క సెకండులో సమాప్తం చేసేస్తుంది. పరమాత్మ ప్రేమ సర్వశక్తి సంపన్నమైనది. అది నిర్బల ఆత్మలను శక్తిశాలిగా చేస్తుంది. ఇలాంటి శ్రేష్టమైన పరమాత్మ ప్రేమకు చాలా కొద్ది మంది ఆత్మలైన మీరు మాత్రమే పాత్రులుగా అవుతారు. ఇలాంటి శ్రేష్ట పాత్రులైన ఆత్మలను చూసి చూసి బాబ్దాదా చాలా హర్షితమవుతున్నారు. తండ్రి ఎలాగైతే హర్షిస్తున్నారో అలా పిల్లలు కూడా హర్షిస్తున్నారు, కానీ నెంబర్ వారీగా ఉన్నారు. బాబ్దాదా ప్రతి పుత్రునికి హృదయం నుండి వరదానమును ఇస్తున్నారు. సదా పరమాత్మ ప్రేమ అనే ఊయలలో ఊగేటటువంటి అవినాశి రత్న భవ. ఈ ప్రేమ అనే ఊయల నుండి మనస్సు అనే పాదాన్ని ఎప్పుడూ కూడా క్రింద పెట్టకండి. ఎందుకంటే మొత్తం విశ్వంలోని ఆత్మలలో మీరు పరమాత్మకి అల్లారు ముద్దు పిల్లలు, ప్రియమైన పిల్లలు. కనుక బాబ్దాదా ఈ పిల్లలకి ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ఈ పరమాత్మ ప్రేమలోనే లవలీనముగా ఉండండి. ఇలాంటి లవలీన ఆత్మల వద్దకు ఎలాంటి పరిస్థితి లేక మాయ యొక్క అలజడి రాజాలదు. మీరు పాదాలు క్రింద పెడతారు కనుక మాయ కూడా రకరకాల ఆటలను ఆడేందుకు వస్తుంది. రకరకాల రూపాలు ధారణ చేసి ఆకర్షిస్తుంది. లవలీన ఆత్మల సర్వశక్తుల ముందు మాయ కన్నెత్తి కూడా చూడలేదు. మీ 3వ నేత్రము జ్వాలాముఖి నేత్రము మాయను చాలా శక్తిహీనముగా చేసేస్తుంది. మీరందరూ విశేషమైన ఆత్మలు. బ్రాహ్మణులందరికీ బాబ్దాదా ద్వారా జన్మతోనే 3వ నేత్రం అనేది లభించింది. కానీ బాబ్దాదా చూస్తున్నారు, అప్పుడప్పుడు చాలా శ్రమతో కూడిన పురుషార్థం చేస్తూ చేస్తూ పిల్లల 3వ నేత్రము అలసిపోతుంది. అలసిపోయిన కారణముగా మూసుకుపోతుంది. మాయ యొక్క చూసే నేత్రము చాలా దూరదేశీగా ఉంటుంది. దూరము నుండే చూసేస్తుంది. ఇప్పుడిక మా రాజ్యం పోయింది అని మాయకు కూడా అర్థమైపోయింది. కనుక మీరు ఎప్పుడూ కూడా మాయతో భయపడకండి. సంతోషముగా సర్వశక్తుల ఆధారం తీసుకొని మాయకు వీడ్కోలు ఇచ్చేయండి. మాయ కూడా బ్రాహ్మణులతో శ్రేష్ట ఆత్మలతో యుద్ధం చేస్తూ చేస్తూ అలసిపోయింది. మీరు స్వయమే మీ బలహీనతల కారణముగా మాయను ఆహ్వానిస్తున్నారు. అదైతే చాలా అలసిపోయింది, కానీ మీరైతే ఆహ్వానం చేస్తూనే ఉన్నారు. కనుక అది కూడా అవకాశం తీసుకుంటుంది. కానీ ఇప్పుడైతే శక్తిహీనముగా అయిపోయింది. మీ అందరి అనుభవము ఏమని చెప్తుంది? ఇప్పుడు మాయకు మొదట ఉన్నంత శక్తి ఉందా? దానిలో శక్తి ఉందా లేక మీరు శక్తివంతులా? అది ప్రయత్నం అయితే చేస్తుంది. ఎందుకంటే మీరే ఆహ్వానం ఇస్తున్నారు కనుక మరి అది అవకాశం ఎందుకు తీసుకోదు? బలహీనంగా ఎందుకు అవుతారు? మీరు సర్వశక్తివంతులా కాదా? ఇది తండ్రికి కూడా ప్రశ్న వస్తూ ఉంటుంది. మరి అందరూ మాస్టర్ సర్వశక్తివంతులేనా?
అప్పుడప్పుడు సర్వశక్తివంతులా లేక సదా సర్వశక్తివంతులా? ఎవరు సదా శక్తిశాలురైనా? అయితే ఇప్పుడు ఇక వెళ్ళిపో అని మాయకు చెప్పేదా? మీరు దానిని పిలవకండి, ఇప్పుడిక సమాప్తం చేయమని తండ్రి మాయకు చెప్తారు. నన్ను ఇంకా పిల్లలు ఆహ్వానం చేస్తూనే ఉన్నారు అని మాయ తండ్రితో అంటుంది. మరి తండ్రి ఏం చెయ్యాలి? ఒకవేళ ఏ ప్రకారమైన బలహీనత అయినా మనస్సులో కానీ మాటల్లో కానీ సంబంధ సంపర్కంలో కానీ వస్తే మేము మాయను ఆహ్వానించామని అర్థం చేసుకోండి. మీ ఆహ్వానం యొక్క వైబ్రేషన్లు దానికి కూడా చాలా త్వరగా చేరుకుంటాయి. ఈ మహా ఉత్సవాన్ని చాలా బాగా జరుపుకుంటున్నారు, కానీ ఉత్సాహం సదా ఉండాలని ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం చాలా ఉత్సవాలను జరుపుకున్నారు కదా. ఈ గ్రూపులో ఈశ్వరీయ సేవలో ఆది రత్నాలైన సోదరుల సన్మాన సమారోహము మరియు టీచర్ అక్కేల సిల్వర్ జూబ్లీ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి గ్రూపులో కూడా ఉత్సవం జరుపుకుంటున్నారు. అయితే ఈ సంవత్సరం ఉత్సవం జరుపుకోవడము అనగా మాయకు వీడ్కోలు ఇవ్వడము అని బాప్దాదా భావిస్తున్నారు. అంతేకాని గోల్డెన్ చున్నీ ధరించి కూర్చోవడం కాదు. గోల్డెన్ చున్నీ ధరించడము అనగా గోల్డెన్ యుగము వారిగా తయారవ్వడం. దృశ్యమైతే చాలా బాగా అనిపిస్తుంది, కానీ సదా గోల్డెన్ స్థితి యొక్క చున్నీ ధరించి ఉండాలి. అంతేకాని చున్నీ తీసేస్తూనే ఉత్సవం పూర్తి అయిపోయింది, ఎలా ఉండేవారో అలాగే అయిపోవడం కాదు. ఇది ఉత్సాహాన్ని ఇప్పించే ఉత్సవము. కనుక ఎవరైతే ఉత్సవాన్ని జరుపుకున్నారో లేక జరుపుకునేందుకు వచ్చారో వారు చేతులెత్తండి. బాప్దాదా సంతోషిస్తున్నారు, బాగా జరుపుకోండి. కానీ జరుపుకోవడము అనగా తయారవ్వడం మరియు ఇతరులను తయారు చేయడం. ఉత్సవం జరుపుకునే సమయంలో సదా నేను స్మృతి మరియు సేవ యొక్క ఉత్సాహములో ఉండే ఆత్మను అనే స్మృతిని మీకు మీరే అండర్లైన్ చేసుకోండి. బాప్దాదాకు కూడా దృశ్యం మంచిగా అనిపిస్తుంది, కనుక ఈ సంవత్సరం మాయకు వీడ్కోలునిచ్చే సంవత్సరముగా జరుపుకోవాలి అని బాప్దాదా కోరుకుంటున్నారు. మరి ఇలాంటి ఉత్సవాన్ని జరుపుకుంటారు కదా. రేపు జరుపుకునేవారు ఇలాగే జరుపుకుంటారు కదా. సిల్వర్ జూబ్లీని జరుపుకుంటున్నారు కదా. గోల్డెన్ జూబ్లీ కానీ సిల్వర్ జూబ్లీ కానీ ఏదైనా ఉత్సవమే కదా. అంతేకాని మేమైతే సిల్వర్ జూబ్లీ వాళ్ళము, మొదట గోల్డెన్ జూబ్లీ వారు తయారైతే ఆ తరువాత మేము తయారవుతాము అని మాత్రం అనుకోకండి, ఇలా ఆలోచించకండి. ఇక ఎవరైతే జరుపుకోవడం లేదో వారు ఉత్సవం జరుపుకునే వారికే బాప్దాదా చెప్తున్నారు, మాకైతే కాదు అని ఇలా కూడా భావించకండి. అందరికీ చెప్తున్నాము అని బాప్దాదా అంటున్నారు. బ్రాహ్మణ జీవితం అనే ఉత్సవాన్ని అయితే జరుపుకున్నారు కదా. బ్రాహ్మణులుగా అందరూ తయారయ్యారా, లేక బ్రాహ్మణులుగా కూడా ఇంకా అవుతూ ఉన్నారా? తయారైపోయారు కదా. కనుక బ్రాహ్మణ జన్మ యొక్క ఉత్సవాన్ని జరుపుకునే ఆత్మలు అనగా సదా ఉత్సాహములో ఉండాలి మరియు ఇతరులను కూడా ఉత్సాహములోకి తీసుకురావాలి. ఇదే బ్రాహ్మణుల యొక్క కర్తవ్యము. ఆ బ్రాహ్మణులైతే నోటి నుండి కథలు వినిపిస్తారు. అయితే మీరు నోటి నుండి మాట్లాడిన ఉత్సాహాన్ని ఇప్పించేందుకే కదా మాట్లాడతారు. వారు ఎలాంటి ఆత్మలైనా, మీ విరోధి ఆత్మలైనా కావచ్చు, ఎందుకంటే లెక్కాచారం కూడా ఇక్కడే సమాప్తం అయిపోవాలి. ఎలాంటి ఆత్మలైనా వారికి ఉత్సాహభరిత కథను వినిపించడమే బ్రాహ్మణుల యొక్క పని. వారికి ఉత్సాహాన్ని కలిగించే మాటలు వినిపించాలి. వారు ఏడుస్తున్నా మీరు వారిని ఉత్సాహంతో నాట్యం చేయించండి. మనస్సులో ఏదైనా ఉత్సాహం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గానే పాదాలు నాట్యం చేస్తాయి.
ఇప్పుడు ఫంక్షన్ చేసుకుంటున్నారు కదా, చివర్లో ఏం చేస్తారు? అందరూ నాట్యం చేస్తారు కదా. ఇదైతే పాదాలతో చేసే నాట్యము. బ్రాహ్మణాత్మలు ఉత్సాహాన్ని ఇప్పించకుండా, ఉత్సాహంలో ఉండకుండా ఉండలేరు. ఉత్సాహాన్ని తొలగించే విషయాలు వస్తాయి మరియు అలాంటి విషయాలు జరుగుతాయి కూడా. కానీ ఈ సంవత్సరం బాప్దాదా పిల్లలందరి పట్ల ఇదే శుభమైన ఆశను ఉంచుకుంటున్నారు. జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఈరోజు వరకు ఎలాంటి ఆత్మలు మీ సంబంధ సంపర్కంలో ఉన్నా, వారు ఎలాంటి వారైనా, నెగటివ్ వారైనా, ఎదిరించేవారిగా ఉన్నా, బ్రాహ్మణ జీవితాన్ని కదిలించేవారైనా, ఈ సంవత్సరంలో నెగటివ్ మరియు వ్యర్థమైన దృష్టికోణాన్ని సమాప్తం చేయండి. వారికి స్నేహాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. ఒకవేళ స్నేహాన్ని, శక్తిని ఇవ్వలేకపోతే చూస్తూ, వింటూ, సంపర్కంలోకి వస్తూ వ్యర్థము మరియు నెగటివ్ విషయాలను మనస్సులో ధారణ చెయ్యకుండా తొలగించండి. మనసు, బుద్ధిలో ధారణ అవ్వకుండా తొలగించండి. పరివర్తన చేసుకోండి. నెగటివ్ను లేక వ్యర్థాన్ని పరివర్తన చేసుకొని మనస్సులో ఇముడ్చుకోండి. ఇలా ఈ రెండు విషయాలను ఎవరైతే అవాయిడ్ చేస్తారో వారికి బాప్దాదా ద్వారా, బ్రాహ్మణ పరివారము ద్వారా చాలా మంచి మంచి గొప్ప అవార్డులు లభిస్తాయి. ఇతర ఆత్మలకైతే అవార్డు ఇచ్చే ఆత్మలు ఉంటారు, అవార్డు లభిస్తుంది కదా. అయితే ఇది పరమాత్మ అవార్డు కాబట్టి అవాయిడ్ చెయ్యండి, అవార్డు తీసుకోండి. ధైర్యం ఉందా? మంచిది. పాండవులు ఎవరైతే ఫంక్షన్ జరుపుకున్నారో వారిలో ధైర్యం ఉందా? అవార్డు తీసుకుంటారా? అందరూ చేతులెత్తారు. నేటి తారీఖును అండర్లైన్ చేసుకోండి. ఈరోజు తారీఖు ఏమిటి? డిసెంబరు 14. ప్రతి నెల 14వ తేదీన స్వయాన్ని చెక్ చేసుకోండి. మంచిది. సిల్వర్ జూబ్లీ వారు ఎవరైతే మేము అవార్డు తీసుకుంటాము అని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. ఇతరులను చూసి చేతులెత్తకండి. సిగ్గు కారణంగా చేతులెత్తకండి. బాప్దాదా అవకాశం ఇస్తున్నారు. ఒకవేళ ఎవరిలోనైనా ధైర్యం లేకుంటే ఎత్తకండి, ఏమీ పర్వాలేదు. బాప్దాదా మరింత సకాశిస్తారు. అలాంటి విషయం ఏమీ లేదు. మాకు మరింత ధైర్యం కావాలి అని భావించేవారు ఎవరైనా ఉన్నారా? సిల్వర్ జూబ్లీ టీచర్లలో ఎవరైనా ఇలాంటి వారు ఉన్నారా? ఒకవేళ సిగ్గుతో ఇక్కడ చేతులు ఎత్తకపోయినా తర్వాత వ్రాసి ఇవ్వండి. ఫంక్షన్ జరుగుతుంది కదా, అప్పుడు ఇవ్వండి. మాకు అదనపు ధైర్యం కావాలి అని భావించే వారికి విశేషంగా ట్యూషన్ పెడతాము. చదువులో బలహీనంగా ఉన్నవారికి ఏం చేస్తారు? ట్యూషన్ పెడతారు కదా. మంచిది. మధువనం వారు చేతులెత్తండి, లేచి నిలబడండి. మధువనం వారు మంచి అవకాశం తీసుకుంటారు. మంచిది. మధువనం వారు అవార్డు తీసుకుంటారా? అందరూ చేతులెత్తారా? మీకు ట్యూషన్ అవసరం లేదా? అయితే అందరూ ధైర్యవంతులే. మంచిది. బాప్దాదా లెక్క తీసుకుంటారు. మధువనం వారికి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం వీడ్కోలు మరియు శుభాకాంక్షల సంవత్సరము. ఈ సంవత్సరంలో ఏ పిల్లలైతే విశేషమైన సంకల్పం చేస్తారో దానిని ప్రాక్టికల్లో చేసేవారికి బాప్దాదా యొక్క అదనపు సహయోగం లభిస్తుంది. కేవలం దృఢంగా ఉండండి. మధ్య మధ్యలో డ్రామా పరీక్ష తీసుకుంటుంది, కానీ మీరు సంకల్పములో కూడా దృఢంగా ఉండండి. సంకల్పము అనే పాదం చలించకుండా అచలముగా ఉంటే బాప్దాదా ద్వారా ఎక్స్ట్రా సహయోగం అనేది మీకు అనుభవం అవుతుంది. కేవలం తీసుకునే శక్తి ఉండాలి. ఒకే బలము, ఒకే విశ్వాసము. ఏది ఏమైనా సరే తయారవ్వాల్సిందే. ఈ సంకల్పం అనే పాదాన్ని దృఢంగా ఉంచుకోండి.
విషయాలు కూడా వస్తాయి. కానీ ఎలాగైతే విమానంలో వెళ్ళేటప్పుడు మేఘాలు క్రింద ఉండిపోతాయి, మీరు స్వయం మేఘాల పైన ఉండిపోతారో అలా అనుభవం అవుతుంది. మేఘాలు ఒక మనోరంజన దృశ్యంలాగా అనిపిస్తాయి. అలాగే ఎంత నల్లటి మేఘాలు వచ్చినా, అంటే అలాంటి విషయాలు వచ్చినా, ఆ సమయంలో ఆ సమస్యకు ఎలాంటి పరిష్కారము లేక సమాధానం కనిపించకపోయినా, ఈ మేఘాలు, ఈ నల్ల మబ్బులు వెళ్ళిపోయేందుకే వచ్చాయి అని మీకు దృఢమైన నిశ్చయం ఉండాలి. ఈ మేఘాలు తప్పకుండా చెదిరిపోతాయి, అలాగే ఉండిపోవు కదా. ఇలా ఎగిరే కళ్ళ స్థితిలో స్థితమైతే ఎంత దట్టమైన నల్లటి మేఘాలైనా చెదిరిపోతాయి. మీరు దృఢతా బలంతో సఫలమయ్యే ఉన్నారు. ఇది ఎలా జరుగుతుంది అని భయపడకండి, మంచిగానే జరుగుతుంది. ఎందుకంటే ఎంతెంత సమయం సమీపానికి వస్తూ ఉందో అంతగానే కొత్త కొత్త విషయాలు, సంస్కారాలు, లెక్కాచారాల నల్లటి మేఘాలు వస్తాయి అని బాబ్దాదాకు తెలుసు. ఇక్కడే అన్నీ చుక్తా అవ్వాలి, అంటే సమాప్తం అవ్వాలి. చాలామంది పిల్లలు రోజు రోజుకి ఇలాంటి విషయాలు ఇంకా ఎందుకు పెరుగుతున్నాయి అని అంటారు. ఏ పిల్లలకైతే ధర్మరాజపురి ద్వారా వెళ్ళాల్సిన అవసరం లేదో వారు సంగమ యుగం యొక్క ఈ అంతిమ సమయంలో స్వభావ సంస్కారాల అన్ని లెక్కాచారాలను ఇక్కడే తీర్చుకోవలసి ఉంటుంది. ధర్మరాజపురిలోకి వెళ్ళరు, మీ ఎదురుగా యమదూతలు కూడా రారు. ఈ విషయాలే యమదూతలు, అవి ఇక్కడే సమాప్తమైపోవాలి. వ్యాధి బయటకు వచ్చింది అంటే అది సమాప్తం అవుతున్నందుకు గుర్తు. సమయం సమీపంగా ఉందని కనిపించడమైతే లేదు, కానీ వ్యర్థ సంకల్పాలు ఇంకా పెరిగిపోతున్నాయి అని అనుకోకండి. కానీ అవి సమాప్తం అయ్యేందుకే బయటికి వస్తూ ఉన్నాయి. వాటి పని రావడం మరియు ఎగిరే కళ ద్వారా, సకాష్ ద్వారా పరివర్తన చేసుకోవడం మీ పని. భయపడకండి అని బాబ్దాదా అంటున్నారు. చాలామంది పిల్లలలోని విశేషత ఏమిటి అంటే బయటికి భయపడినట్లుగా కనిపించరు, కానీ లోపల మనసు భయపడుతుంది. బయటికి మాత్రం ఏం లేదు ఇదైతే జరుగుతూనే ఉంటుంది అని అంటారు, కానీ లోపల దాని సెగ ఉంటుంది. కనుక బాబ్దాదా ముందే వినిపిస్తున్నారు, భయపడే విషయాలు మీ ఎదురుగా వస్తాయి, కానీ మీరు భయపడకండి. మీ శస్త్రాలను వదిలివేయకండి. భయపడేవారి చేతిలో ఏ వస్తువు అయితే ఉందో అది భయపడితే క్రింద పడిపోతుంది. అలాగే మనసులో కూడా భయపడినప్పుడు శస్త్రాలు మరియు శక్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా క్రింద పడిపోతాయి, మర్జ్ అయిపోతాయి. మీకు ముందే తెలుసు కనుక భయపడకండి. త్రికాలదర్శిగా అవ్వండి, నిర్భయులుగా అవ్వండి. బ్రాహ్మణులు పరస్పర సంబంధంలో నిర్భయులుగా అవ్వడం కాదు, మాయతో నిర్భయులుగా అవ్వండి. సంబంధాలలో స్నేహము మరియు నిరహంకారత ఉండాలి. ఎవరు ఎలా ఉన్నా మీరు మనసు నుండి స్నేహం ఇవ్వండి, శుభభావన ఇవ్వండి, దయను చూపించండి. నిరహంకారిగా అయ్యి వారిని ముందు ఉంచి ముందుకు తీసుకుని వెళ్ళండి. దీనినే కారణము అనే నెగిటివ్ను సమాధానము అనే పాజిటివ్గా చేసుకోవడము. ఈ కారణముగా అని చెప్పకండి. కారణాన్ని లేక సమస్యను పాజిటివ్ సమాధానముగా చేసుకోండి. బాబ్దాదాకు ఒక విషయంలో అప్పుడప్పుడు నవ్వొస్తూ ఉంటుంది. అది ఏ విషయమో మీకు తెలుసా? ఒకవైపు ఛాలెంజ్ చేస్తారు, బాబా మేము ప్రకృతి జీతులుగా అయిపోతాము అని, ప్రకృతిని కూడా పరివర్తన చేస్తాము అని అంటారు. ఇలా అంటారు కదా, ప్రకృతిని పరివర్తన చేస్తారు కదా.
ఇలా ఛాలెంజ్ చేసేవారు ప్రకృతిని పరివర్తన చెయ్యగలరు. కానీ సంబంధ సంపర్కంలో ఏవైనా విషయాలు జరిగినప్పుడు వాటిని మాత్రం సమాధానపరచలేరు, పరివర్తన చేసుకోలేరు. మరి ఇది నవ్వు వచ్చే విషయమే కదా. జడమైన ప్రకృతి కోసం ఛాలెంజ్ చేస్తారు, కానీ బ్రాహ్మణాత్మలను పరివర్తన చేయలేరు. తరువాత ఏమని ఆలోచిస్తారు? అది జరగదు, ఇది జరగనే జరగదు, వీరు మారనే మారరు అని భావిస్తారు. మరి ప్రకృతిని ఎలా మారుస్తారు? మీరు స్వయం మారి ఇతరులను మార్చండి. వారు 100% తప్పుగా ఉండవచ్చు, కానీ మీరు ఏమని ప్రతిజ్ఞ చేశారు? తండ్రితో ఏమని ప్రతిజ్ఞ చేశారు? స్వపరివర్తన నుండి విశ్వ పరివర్తన చేస్తాము అనే ప్రతిజ్ఞ చేశారా, లేక మర్చిపోయారా? అవును చేశాము అని అందరూ అంటారు. ఎలాంటి విషయాలు వచ్చినా ఆ విషయాలను మార్చడం కోసం సహయోగాన్ని భలే తీసుకోండి, కానీ ఇవి మారడమే కష్టము అనే సర్టిఫికెట్ మాత్రం ఇవ్వకండి. ఇలా సర్టిఫికెట్ ఇచ్చే అధికారం మీకు ఎవరిచ్చారు? కనుక ఇది జరగనే జరగదు, ఇది సరిపోనే సరిపోదు అని భావించకండి. మిమ్మల్ని జడ్జిగా ఎవరు చేశారు? మీకు మీరే జడ్జి సీటుపై కూర్చునేస్తారా, లేకుంటే వకీలుగా అవుతారు. చాలా నియమాలు చట్టాలు చెప్తారు, ఇలా కాదు అలా, అలా కాదు ఇలా అని చాలా వాదిస్తారు. ఇలా వకీలుగా కూడా అవ్వకండి, జడ్జిగా కూడా అవ్వకండి. ఈ అధికారాన్ని బాబ్దాదా ఇవ్వలేదు. నిమిత్తముగా ఉన్నవారి సహయోగాన్ని తీసుకోండి. నిమిత్త ఆత్మలు కూడా బాబ్దాదా యొక్క సలహా అనుసారమే చేస్తారు, తమ మన్మతాన్ని నడిపించరు. కనుక ఈ సంవత్సరంలో ఈ విషయాలన్నింటినీ కూడా సమాప్తం చెయ్యండి. అనగా మనస్సు నుండి పరివర్తన చేసుకోండి, అవాయిడ్ చెయ్యండి. పెద్దవారికి విషయాన్ని చెప్పారు అంటే మీ బాధ్యత సమాప్తం. మీరు పరివర్తన చెయ్యకపోతే నిమిత్త ఆత్మలకు విషయాన్ని చేరవేయడం మీ బాధ్యత. మీరు స్వయమే చట్టాన్ని చేతిలోకి తీసుకోకండి, అప్పుడే అవార్డు తీసుకునేందుకు పాత్రులుగా అవుతారు. కనుక సదా ఉత్సాహంలో ఉండండి మరియు ఉత్సాహాన్ని పెంచండి. ఈ స్మృతినే బాబ్దాదా ఎమర్జ్ చేస్తున్నారు. ఎప్పుడైతే మీరు స్వయం ఉత్సాహంలో ఉంటారో అప్పుడు అందరి చేతిలో చేయి అనగా మనసా స్నేహం అనే చేతిలో చేతిని కలిపి నాట్యం చేస్తారు, సంతోషముగా ఉంటారు. స్థూలమైన చెయ్యి కాదు, మనస్ఫూర్తిగా స్నేహము సహయోగము అనే చేతిని ఇవ్వాలి. దీనినే చేతిలో చేతిని కలపడము అని అంటారు. స్నేహం అనేది ఏమైనా చేయగలదు. మరి పరమాత్మ స్నేహము పరమాత్మ ప్రేమ చెయ్యలేనిది ఏముంటుంది? బ్రాహ్మణుల డిక్షనరీలో అసంభవము అనే పదము లేనే లేదు. ఉత్సాహం కలవారు ఎప్పుడూ ఏ విషయంలోనూ నిరాశపడరు, అలాగే కలత కూడా చెందరు. అచ్చా, బాబ్దాదా నమస్తే తెలియజేస్తున్నారు. నలువైపులా ఉన్న పరమాత్మ యొక్క సుఖమయ ఆనందమయ ఊయల్లో ఊగే లక్కీ మరియు లవ్లీ ఆత్మలకు, సదా దృఢ సంకల్పం ద్వారా సమాధాన స్వరూపులైన శ్రేష్ఠ ఆత్మలకు, సదా పరమాత్మ అవార్డు తీసుకునేందుకు పాత్రులైన హీరో పాత్రధారి ఆత్మలకు, సదా బాబ్దాదా పాలనకు రిటర్న్ ఇచ్చే తండ్రి యొక్క హృదయ సింహాసనాధికారి ఆత్మలకు, బాబ్దాదా యొక్క 16 అరబ్ కరబ్బుల కంటే ఎక్కువ ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: పవిత్రత రాయల్టీ ద్వారా శ్రేష్ఠ జీవితం యొక్క మెరుపును చూపించే విశేషత సంపన్న భవ.
సారాంశము: బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత పవిత్రత యొక్క రాయల్టీ. ఎలాగైతే రాయల్ కుటుంబానికి చెందిన వారి ముఖము మరియు నడవడిక ద్వారా వీరు రాయల్ కుటుంబానికి చెందినవారు అని తెలిసిపోతుందో, అలా బ్రాహ్మణ జీవితం యొక్క పరిశీలన పవిత్రత ప్రకాశము ద్వారా జరుగుతుంది. ఎప్పుడైతే సంకల్పాలలో కూడా అపవిత్రత యొక్క నామరూపాలు అనేవి ఉండవో, అప్పుడే పవిత్రత ప్రకాశం అనేది ముఖము మరియు నడవడిక ద్వారా కనిపిస్తుంది. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యం యొక్క వ్రతమే కాదు, కానీ ఏ వికారము అనగా అశుద్ధత యొక్క ప్రభావం కూడా ఉండకూడదు. అప్పుడే విశేషత సంపన్న బ్రాహ్మణాత్మ అని అంటారు. స్లోగన్: ఎవరైతే స్వదర్శన చేసుకుంటారో వారే సదా ప్రసన్న చిత్తులుగా సర్వ ప్రాప్తులకు అధికారులుగా ఉంటారు. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి. ఎలాగైతే సాకార రూపంలో ఒక డ్రెస్ మార్చుకొని మరొక డ్రెస్సును ధరిస్తారు, అలా సాకార స్వరూప స్మృతిని వదిలి ఆకారి ఫరిస్తా స్వరూపంగా అవ్వండి. ఫరిస్తా స్థితి యొక్క డ్రెస్సును సెకండులో ధారణ చేసుకోండి. ఈ అభ్యాసం చాలా కాలము నుండి ఉన్నప్పుడే చివరి సమయంలో పాస్ అవ్వగలుగుతారు. అచ్చా. ఓం శాంతి.